ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఏబీఎన్ అధినేత రాధాకృష్ణపై వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛానల్లో ప్రారంభమైన కార్యక్రమంలో మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శంకర్ నాయక్ ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీడియా సంస్థలు సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ఉందన్నారు. 2 రోజులుగా చూస్తే రాష్ట్రం మొత్తం కూడా ఒకటే చర్చ. ఏమిటి ఇంత విశృంఖలంగా ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద విషం కక్కుతా ఉన్నాడు. ముఖ్యంగా నాయకుల్ని కార్యకర్తల్ని అవమానిస్తూ ఆయన యొక్క వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనే దాంట్లో ఆయన మనసులోని భావన మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద మరి మాట్లాడే ప్రయత్నం చేయటం, దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట వారు వింటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాట కాకపోతే నీ మాట వింటామా? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు. మా నాయకుడు ఏదైతే చెబుతారో, మా నాయకుడి నోట్లో నుంచి ఏదైతే వస్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటించే సైనికులు, జగనన్న సైనికులు మేము. నీ దగ్గర స్టాఫ్ నీ మాట వింటారు, ఏబిఎన్ లో పనిచేసే స్టాఫ్ నీ మాట వింటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటారు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నెముక లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్రెలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడితే దానికి కొడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు అని చెప్పి నువ్వు పిచ్చ ప్రేరేపణలు మొత్తం కూడా చేస్తే చూస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా లేవు. గత 2 రోజులుగా కూడా రాష్ట్రం మొత్తం కూడా అనేక రకాలుగా ప్రజానీకం మొత్తం కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి నిరసనలు చేసి ఏబిఎన్ రాధాకృష్ణని మరి క్షమాపణ చెప్పమని చెప్పి, బేషరతుగా క్షమాపణ చెప్పమని చెప్పి అడిగినప్పటికీ కూడా ఆయన ఇంతవరకు కూడా ఏం స్పందించరా. ఆయన టీవీలో ఏదైతే తొలి పలుకు కింద మాట్లాడాడో అవి తొలి పలుకులు కాదు, చెత్త పలుకులు. నువ్వు అంటున్నావు దమ్మున్న ఛానల్ అని. నీ దమ్మున్న ఛానల్ కాదు, పిరికి ఛానల్. ఎందుకంటే మేము వస్తే మీరు పారిపోయారు. హైదరాబాద్ లో కానీ, నిన్న జరిగిన విజయవాడ ధర్నా దగ్గర కానీ, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏబిఎన్ కేంద్ర కార్యాలయం దగ్గరికి మేము ధర్నాలు చేయడానికి వస్తే అక్కడ మీరు మొత్తం కూడా పారిపోయారు. మీది పిరికి పండ్ల ఛానల్, పారిపోయే ఛానల్, దమ్ము లేని ఛానల్. కాబట్టి మీ యొక్క వైఖరి ప్రజానీకం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మీకు సరైన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుద్ధి చెబుతారు. మీరు వెన్నుముక లేని వాళ్ళు అని చెప్పి, అలానే మహిళల పట్ల అసభ్యంగా మహిళల్ని మీరు కించపరుస్తూ, మహిళలకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, వారి యొక్క భార్యలకి వారు జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వారిని చెల్లెలుగా భావించి పెళ్లి చేస్తారని చెప్పి అంత అసభ్యంగా మీరు మాట్లాడారు అని అంటే, మరి అది మీరు మాట్లాడిన మాటలు తెల్లారిపోతున్న న్యూస్ పేపర్ రావాలి. ఇంతవరకు రాలా. దాని మీద మీరు కామెంట్ చేయట్లా. దీని మీద మీ చర్చలన్నీ ఏం పెడుతున్నారు? గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అన్నారు, గతంలో లోకేష్ గారిని ఎట్లా అంటున్నారు అన్నారు తప్ప మీ వ్యాఖ్యలు సమర్థనీయమే. నేను అన్న మాటలకి కట్టుబడి ఉన్నానని ఎందుకు అట్లా? మళ్ళీ నువ్వు దమ్ము ధైర్యం ఉంటే రోజు నువ్వు అదే మాట్లాడేది. మేము ధర్నా చేస్తున్నాం, మేము నిరసన చేస్తున్నాం, మేము చెబుతున్నాం నీకు, మేము వ్యాఖ్యలు ఖండిస్తూ క్షమాపణ చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఈ వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఏబిఎన్ రాధాకృష్ణ మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయన బేషరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఎట్లాంటి పునరావృతం అయితే ఏబిఎన్ ని పూర్తి స్థాయిలో నష్టపరిచేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెనకాడమని చెప్పి రాధాకృష్ణకి హెచ్చరిక జారీ చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, నియోజకవర్గం ముఖ్య నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం.